మహానుభావుల పేర్లను తలుచుకోవడమే కాదు, వాళ్ళకి సంబంధించినటువంటి వాటి దోపిడీ గురి కాకుండా చూడాల్సిన అవసరం ఉంది. దామోదరం సంజీవయ్య గారికి సంబంధించినటువంటి ఆస్తి తినేస్తున్నారట సాక్షి ఒక కథనాన్ని ప్రొజెక్ట్ చేసింది. కూటమి పాలనలో ఆక్రమణలు పరాకాష్ఠకి చేరుతున్నాయి. ఇది దానికి తాజా ఉదాహరణ. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ తొలి దళిత ముఖ్యమంత్రిగా పనిచేసిన దామోదరం సంజీవయ్య పేరిట ఏర్పాటు చేసిన ట్రస్ట్ స్థలం ఆక్రమణకు గురైంది. అది ప్రభుత్వ సంస్థే ఆ స్థలాన్ని ఆక్రమించుకోవడం కోసం ఏర్పు. కర్నూలు జిల్లాలో మండల కేంద్రమైన ఓరకల్లో ఈ ఆక్రమణ వెలుగులోకి వచ్చింది. 2 దశాబ్దాల క్రితం దామోదరం సంజీవ స్మారక సేవా సమితి పేరు ట్రస్ట్ ఏర్పడింది. ఓరకల్లు గుట్టపాడు గ్రామాల మధ్య నిర్మించిన స్టీల్ ప్లాంట్ రోడ్డు కుడివైపున సర్వే నెంబర్ 615/1లో 5 ఎకరాలు ప్రభుత్వం ఈ ట్రస్ట్కి కేటాయించింది. ఈ స్థలంలో సంజీవయ్య స్మారక కేంద్రం, అనాథాశ్రమం, వృత్తి నైపుణ్య శిక్షణ కేంద్రాలు, జాతీయ నాయకుల విగ్రహాలు ఏర్పాటు చేయాలని ట్రస్ట్ నిర్వాహకుల ఉద్దేశం. నేపథ్యంలో స్టీల్ ప్లాంట్ కోసం నిర్మించిన బీటీ రోడ్డు కోసం ట్రస్ట్కి కేటాయించిన భూమిలో 65 సెంట్లు ఇవ్వాల్సి వచ్చింది. దీని బదులుగా ప్రభుత్వం సర్వే నెంబర్ 615/1బిలో ఉన్న 5 ఎకరాలు దక్షిణ దిశగా 65 సెంట్ల స్థలాన్ని ట్రస్ట్కి కేటాయించింది. ఈ సర్వే నెంబర్లో మిగిలిన 4.35 ఎకరాలను కూటమి ప్రభుత్వం రాగానే ఏపీ వేర్ హౌస్ కార్పొరేషన్ ఆంధ్రప్రదేశ్ గిడ్డంగుల సంస్థ కేటాయించింది. ఏపీ వేర్ హౌస్ అధికారులు ప్రహరీ నిర్మించారు. ట్రస్ట్కి చెందిన సుమారు ఎకరా స్థలాన్ని ఆక్రమించుకుని ఏపీ వేర్ హౌస్ కార్పొరేషన్ అధికారులు ప్రహరీ నిర్మించారని ట్రస్ట్ నిర్వాహకుడు పెదపాడికి చెందిన న్యాయవాది రంగయ్య స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆయనది ఇంతవరకు ఎవరు ఇనిషియేటివ్ తీసుకోవట్లేదు. ఉపన్యాసాలు ఇవ్వమంటే మాత్రం ఆయన పేరు బాగా వాడుకుంటారు. దళిత సామాజిక వర్గం నుంచి, బడుగు బలహీన వర్గాల నుంచి ఎదిగినటువంటి ఆయన కాబట్టి.